శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనం. ప్రియులారా, మీరు మీ శ్రమలలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారా? చూడండి, సామెతలు 3వ అధ్యాయం 12వ వచనంలో, తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించినట్లు యెహోవా కూడా తాను ప్రేమించు వారిని గద్దించును. అవును, ఈ లోకంలో తల్లిదండ్రులు వాళ్ళు చెప్పే మాట వినాలి అని వారికి ఇష్టమైన వాళ్ళను గద్దించి సరిచేయాలి అనుకుంటారు. అలాని మన పరలోకపు తండ్రి మనలను తన పిల్లలుగా అనుకుంటున్నారు. కాబట్టే మనలను శిక్షిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. కాబట్టి మీకు శిక్ష వచ్చినప్పుడు ఆయనకు భయపడండి. ఆయన మిమ్మను నీతి అను సమాధానకరమైన ఫలము మీకు ఇచ్చుటకే ఈ శిక్షను మీకు అనుమతించారు. కావున మీ శ్రమలలో కృంగిపోకండి. ఆయన మిమ్ములను ఆయన కుమారులుగా కుమార్తెలుగా చూచుచున్నారు అని సంతోషించండి. ఈ లోకానికి మనకి శ్రమ వచ్చినా శిక్ష వచ్చినా ఆ దేవుడు వీరి వైపు లేరు అనుకుంటారు. కానీ ఆ తండ్రి తన బిడ్డల ఓర్పును పరీక్షించడానికి శ్రమలను, దారి తప్పిన వారిని ఒక దెబ్బ వేసి అయినా తిరిగి ఆయన వైపు సరి అయిన మార్గంలో నడుచుటకు శిక్షను ఇచ్చును. కావున వీటిని గమనించి బాధపడక ఆయన విడిచిపెట్టాడు అనుకొనక ఆయన నిన్ను తన బిడ్డగా అనుకుంటున్నాడు. కాబట్టి ఈ శ్రమ, కష్టం అని తలచి ఆయనలో బలపడండి. లోకం మాటలను విని మీలో మీరు కృంగిపోకండి. ఈ లోకం నిన్ను నిరాశపరచడానికి, నిన్ను శపించడానికి ముందుండి నిన్ను నిస్సహాయులను చేసి ఆ దేవునికి ఇంకా దూరం చేస్తుంది. కావున మీరు ఆ తండ్రిని చూసి ఆయన పిల్లలము, ఆయనకిష్టులము అని మరువక ఆయన మార్గంలో నడిచి ఆ శ్రమలను, కష్టాలను ఎదుర్కొనే శక్తిని ప్రార్థించి పొందుకోగలరని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.